హై టు ఆల్. మన లాస్ట్ క్లాస్లో కూలుంబ్స్ ఇన్వర్స్ స్క్వేర్ లా అంటే ఏంటి, దాని యొక్క ఇంపార్టెన్స్, దాని మీద 1 or 2 ఎగ్జాంపుల్స్ డిస్కస్ చేసాం. ఇప్పుడు ఈరోజు మనం ఏం చేస్తున్నామంటే కూలుంబ్స్ లా మీద ఒక ఇంపార్టెంట్ అప్లికేషన్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఈ ఒక్క అప్లికేషన్ మీకు అర్థమైతే అసలు కూలుంబ్స్ ఇన్వర్స్ స్క్వేర్ లాని మన ఆబ్జెక్టివ్ ప్రాబ్లమ్స్లో ఎలా అప్లై చేయాలన్న విషయం మీకు అర్థమవుతుంది. దయచేసి మళ్ళీ చెప్తున్నాను, మీరు ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ప్రాబ్లమ్ని కాదు, వే ఆఫ్ అప్రోచ్. నేను ఒక ప్రాబ్లమ్ని ఎలా స్టడీ చేస్తున్నాను, స్టడీ చేసిన దాని తర్వాత దాన్ని సొల్యూషన్లో ఎలా డిరైవ్ చేసుకుంటున్నాను అన్న విషయాన్ని మీరు జాగ్రత్తగా గమనించండి. ఫర్ సపోజ్ మీకు నేను ఆబ్జెక్టివ్ సంబంధించి ఏ ప్రాబ్లం అయినా 3 steps ఉంటాయని చెప్పాను. ఫస్ట్ స్టెప్ ఏంటి, గివెన్ దట్ రాసుకోవాలి. పైగా ఏం చెప్పాను, గివెన్ దట్లో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ని డయాగ్రామ్గా డ్రా చేసుకోవడం మీకు వస్తే 50% ఆఫ్ ద సొల్యూషన్ అయిపోయినట్లు అని చెప్పాను. అసలు ఫస్ట్ వాడు ఏమి ఇచ్చాడో చూద్దాం. చూడండి, 3 charges ప్లస్ క్యూ మైనస్ క్యూ అండ్ ప్లస్ క్యూ ఆర్ ప్లేస్డ్ ఎట్ ద 3 corners ఆఫ్ ఏ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఆఫ్ సైడ్ ఏ. ఫైండ్ ద రిజల్టెంట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎట్ ద సెంటర్ ఆఫ్ ద ట్రయాంగిల్. ఏ చార్జ్ ప్లస్ క్యూ ఈస్ ప్లేస్డ్ ఎట్ ద సెంటర్ అని అడుగుతున్నాడు. ఓకేనా, సింపుల్గా మనం ఏం చేయాలి, ఒక ఈక్విలేటర్ ట్రయాంగిల్ యొక్క సెంటర్ దగ్గర ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంత ఉందో మనం కనుక్కోవాలి. దాన్ని నెట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అంటాం. దానికోసం మీరు ఫస్ట్ ఏం చేయాలి, సో ఈ మెథడ్ మాత్రం అసలు మిస్ అవ్వద్దు. నేను మీకు ఆబ్జెక్టివ్ ఎలా ట్రై చేయాలో చెప్తున్నాను. ఫస్ట్ గివెన్ దట్ రాసుకోవాలి. సో గివెన్ దట్ ఏం చేశాను, ఫస్ట్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ డయాగ్రమెటిక్గా ఎలా డ్రా చేయాలి. ఈ ఒక్క ప్రాబ్లం మీరు జాగ్రత్తగా వినండి. అసలు కూలుంబ్స్ ఇన్వర్స్ స్క్వేర్ లాని మనం ఎలా అప్లై చేయొచ్చు, ఎనీ మోడల్ మీకు చెప్తాం. నేను మళ్ళీ చెప్తున్నా, మనం ఎగ్జామ్లో ప్రిపేర్ అయిన మోడల్ మనకి నీట్లో కానీ జేఈ మెయిన్స్లో కానీ ఇవ్వడు. మన క్లాస్ రూమ్లో ప్రిపేర్ అయిన మోడల్ వాళ్ళు ఇచ్చేది సిమిలర్గా టాపిక్ మీద ఇస్తారు. మనం ఇక్కడ ట్రయాంగిల్ మీద ప్రిపేర్ అయితే మనకి మెయిన్స్లో కానీ నీట్లో కానీ ట్రయాంగిల్ ఇవ్వరు, వేరే షేప్ ఇవ్వచ్చు. ఓకేనా, అర్థం చేసుకోండి. సో ఈక్విలేటర్ ట్రయాంగిల్ అంటే దానికి 3 కార్నర్స్ ఉంటాయి, ఏ బి సి. 3 కార్నర్స్ దగ్గర 3 ఛార్జెస్ ఉంచుతున్నాడు, ప్లస్ క్యూ మైనస్ క్యూ ప్లస్ క్యూ. అయితే ఇంకేం అడుగుతున్నాడు, ఈచ్ ట్రయాంగిల్ యొక్క సైడ్ ఏ ఏ ఏ. జాగ్రత్తగా వినండి, అర్థం కాకపోతే పాస్ చేసి మళ్ళీ వినండి. మీకు ఈ మోడల్ చాలా ఇంపార్టెంట్, ఇందులో మనం చాలా టాపిక్ అప్లై చేస్తున్నాం. ఫస్ట్ గివెన్ దట్ రాసాం. అయితే ఏమంటున్నాడు, ఈ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ యొక్క సెంటర్లో, సెంటర్ అంటే మనకు తెలుసు కదా, ఓకేనా, ఈక్విలేటర్ ట్రయాంగిల్ యొక్క సెంటర్లో. సో ఇది సెంటర్ ఓ అనుకుంటే అక్కడ ఏం చేశాడు, ఒక ఛార్జ్ని పెడుతున్నాడు. అంటే ఎలాంటి ఛార్జ్, ప్లస్ క్యూ అనే ఛార్జ్ ఉంచుతున్నాడు. అయితే ఆ సెంటర్ దగ్గర నెట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంత, ఇది మనం కనుక్కోవాల్సింది. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, కూలుంబ్స్ ఇన్వర్స్ స్క్వేర్ లాని అప్లై చేయాలి. ఫర్ సపోజ్, ఓకేనా, ఫర్ సపోజ్ నేను ఏ దగ్గర ఉన్న ప్లస్ క్యూకి సెంటర్ దగ్గర ఉన్న ప్లస్ క్యూకి ఎంత రిజల్టెంట్ ఫోర్స్ ఉందో రాస్తున్నాం. చూడండి, ఏకి ఓకి, ఓకేనా, ఏ దగ్గర ఉన్నదేమో ప్లస్ క్యూ, ఓ దగ్గర ఉన్నదో ప్లస్ క్యూ. సేమ్ ఛార్జెస్ అంటే ఏమవుతుంది అని చెప్పాను మీకు, రిపల్ అవుతుందన్న. అంటే ఏ దగ్గర ఉన్న ప్లస్ క్యూ అనే ఛార్జ్ క్యూ దగ్గర ఉన్న ప్లస్ క్యూ అనే ఛార్జ్ని ఇలా కింద వైపు F1 అనే ఫోర్స్తో రిపల్ చేస్తుంది. క్లియర్. సిమిలర్లీ బి దగ్గర మైనస్ క్యూ ఉంది, సెంటర్ దగ్గర మైనస్ క్యూ ప్లస్ క్యూ ఉంది. సో వీడు మైనస్ క్యూ, వీడు ప్లస్ క్యూ. ఆపోజిట్ ఛార్జెస్ ఏమవుతాయి, అట్రాక్ట్ అవుతాయి. సో ఏ విధంగా అట్రాక్షన్ జరగవచ్చు మీరు చెప్పండి. సో ఈ విధంగా దాన్ని F2 అనుకుంటున్నాం. సిమిలర్లీ సి దగ్గర ఉన్న ప్లస్ క్యూ, సెంటర్ దగ్గర ఓ దగ్గర ఉన్న ప్లస్ క్యూ, సేమ్ ఛార్జెస్ ఏమవుతాయి, రిపల్ అవుతాయి. ఏ విధంగా రిపల్ అవుతుంది, ఈ డైరెక్షన్లో రిపల్ అవుతుంది. సో వాడు వచ్చేసి F3. అంటే ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలి, F1 ఎంత, F2 ఎంత, F3 ఎంత కనుక్కోవాలి. ఓకేనా, ఫస్ట్ ఈ పార్ట్ని కనుక్కోవాలి. దాని తర్వాత మీరు మళ్ళీ డయాగ్రామ్ గమనించండి, F1కి F3కి మధ్యలో సమ్ యాంగిల్ ఉంది. ఓకేనా, సమ్ యాంగిల్తో అదేం చేస్తుంది, రిజల్టెంట్ వస్తుంది. నిన్న చెప్పినట్టు ప్రాబ్లంలో పారలోగ్రామ్ లా ఆఫ్ వెక్టార్ అప్లై చేసుకోవాలి. ఫస్ట్ దానికన్నా ముందు మనం F1 రాయాలి. సో F1 అంటే ఎందుకు, కూలుంబ్స్ ఇన్వర్స్ స్క్వేర్ లా 1/4πε0
క్యూ ప్లస్ క్యూ అయినా మైనస్ క్యూ అయినా క్యూ బై ఆర్ స్క్వేర్. ఎఫ్ ఆఫ్ 1 అంటే ఎవరికి? ఓకి ఏకి. సో ఎఫ్ ఆఫ్ 1 అంటే ఎక్కడికి? ఓకి ఏకి. ఓకేనా? ఓకి ఏకి మధ్యలో ఎంత డిస్టెన్స్ ఉందో మనకు తెలియాలి. మేజర్గా మనం ఇక్కడ చూడాలి. దానికోసం మనం ఏం చేస్తున్నాము, ఈ ట్రయాంగిల్ కొంచెం సబ్ పార్ట్ డివైడ్ చేస్తున్నాం. చూడండి, సో దిస్ ఈజ్ బి, దిస్ ఈజ్ ఓ, దిస్ ఈజ్ ఏ. సో దీన్ని డి అనుకుంటున్నా. ఫుల్ ట్రయాంగిల్ ఏ అయినప్పుడు ఇది ఎంత, ఇక్కడ దాకా ఇది ఏమైంది? a/2 అయితే ఇది ఏ అయితే. ఎంతవరకు మనకు తెలిసిందేగా. ఇప్పుడు మీరు గమనించండి, నాకు ఏకి యాంగిల్ రాసాం కదా. ఇప్పుడు ఇది మనకి ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే మనం ఎవరిని అప్లై చేయొచ్చు? పైథాగరస్ థీరం అప్లై చేయొచ్చు. ఒకసారి చూడండి, ఏడి నేను మొత్తాన్ని ఎక్స్ అనుకుంటున్నాను. ఏ నుంచి డికి ఎంత దూరం ఉంది? నేను మొత్తాన్ని ఎక్స్ అనుకుంటున్నాను. అప్పుడు నేను ఏం చేయొచ్చు? పైథాగరస్ థీరం చెప్పండి. హైపోటెన్యూస్ స్క్వేర్ ఏబి హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏడి హోల్ స్క్వేర్ ప్లస్ బీడి హోల్ స్క్వేర్. ఇప్పుడు నాకు కావాల్సింది ఏడి కావాలా, ఏబి కావాలా? ఏడి. దీని నుంచి ఏడి అంటే ఎంత? ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏబి అంటే ఎంత? ఏ స్క్వేర్ మైనస్ ప్లస్ బీడి వెళ్తే మైనస్ బీడి. బీడి ఎంత? a/2 హోల్ స్క్వేర్. అప్పుడు నాకు ఎంత వస్తుంది? ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ బై 4. దీన్ని క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఎంత వస్తుంది? 4a స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ బై 4. ఫైనల్గా ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ ఎంత వస్తుంది నాకు? 3a స్క్వేర్ బై 4. దీని నుంచి ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఎంత వస్తుందండి? √3a/2. ఐ హోప్ ఇంతవరకు మీకు అర్థమైంది అనుకుంటున్నా. సో ఎక్స్ అంటే ఎవరికి? ఏకి డికి. కానీ నాకు కావాల్సింది అక్కడ దాకా కాదు. ఛార్జ్ ఎక్కడ ఉంది? ప్లస్ ఓ దగ్గర ఉంది, ప్లస్ క్యూ అనే ఛార్జ్. అంటే నాకు ఏకి ఓకి కావాలి. సో ఏఓ ఈజ్ ఈక్వల్ టు కావాలి. సో మనకి ఫ్రమ్ ద ప్రాపర్టీస్ ఆఫ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఎంత రేషియోలో ఉంటుంది? 2:1 రేషియోలో ఉంటుంది. ఇది వెరీ బేసిక్, మీకు హై స్కూల్ లెవెల్లో చెప్పుంటారు. సో అప్పుడు నాకు ఏమొస్తుంది? ఏఓ ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది? ఎక్స్ ఇంటూ 2/3. సో ఎక్స్ అంటే ఎంత? 2/3 అంటే తెలుసు కదా, 2 పార్ట్స్ 3 పార్ట్స్ ఎల్సిఎం చేస్తే వస్తుంది. ఎక్స్ అంటే ఎంత? √3a/2 ఇంటూ 2/3. 2 క్యాన్సిల్. దీని నుంచి ఇంకా ఏం రాయొచ్చు? ఏఓ ఈజ్ ఈక్వల్ టు √3a/3. 3ని √3 ఇంటూ √3 కింద రాసుకోవచ్చు. 3 క్యాన్సిల్. సో ఫైనల్గా ఏఓ ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుందండి? a/√3. ఓకేనా? మనం దాన్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. f1 దగ్గర f1 ఈజ్ ఈక్వల్ టు 1/4πε0 ఇంటూ q1 అన్న క్యూనే, q2 అన్న క్యూనే బై ఏఓ హోల్ స్క్వేర్. ఏఓ అంటే ఎంత? a/√3 హోల్ స్క్వేర్. దీన్ని సింపుల్ ఫార్ములా ఎలా రాసుకోవచ్చు? 1/4πε0 అంటే ఏం చెప్తాను మీకు? k ఇంటూ క్యూ స్క్వేర్ బై 3. డినామినేటర్లో పైకి వస్తే 3 అయితే √2 క్యాన్సిల్ బై ఏ స్క్వేర్. సో ఇక్కడ దీని ఇంతవరకు మీకు అర్థమైతే 50% ఆఫ్ ద ప్రాబ్లం మీకు అర్థమైనట్టే. ఫ్రమ్ ద ట్రయాంగిల్ మనం ఏం రాయొచ్చు చెప్పండి? రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కదా. ఏఓ ఈజ్ ఈక్వల్ టు ఓబి ఈజ్ ఈక్వల్ టు ఓసి. ఇదంతా మీకు తెలిసే. చూడండి, ఒక ప్రాబ్లం సాల్వ్ చేయడం కోసం మనం ఎంత మ్యాథ్స్ టాపిక్ కాన్సెప్ట్ యూజ్ చేసుకోవాల్సి వస్తుంది. కానీ ప్రాబ్లంలో ఇది మొత్తం ఇవ్వాల మీకు. అందుకే చెప్పాను, మ్యాథ్స్ బేసిక్స్ లేకపోతే ఫిజిక్స్ ప్రాబ్లం సాల్వ్ చేయడం ఇంపాసిబుల్. ఓకేనా? నెక్స్ట్ సిమిలర్గా F2 అంటే ఏం చెప్పొచ్చు చెప్పండి? k ఇంటూ మళ్ళీ సేమే కదా, 3q² బై ఏ స్క్వేర్. అలాగే F3 ఈజ్ ఈక్వల్ టు మళ్ళీ ఎంత? k ఇంటూ 3q² బై ఏ స్క్వేర్. సో ఇంతవరకు మీకు అర్థమైంది అనుకుంటా. ఇప్పుడు మనల్ని ఏం అడుగుతున్నాడు? సెంటర్ దగ్గర ఉన్న రిజల్టెంట్ ఎంత. ఓకేనా? మీరు ఇక్కడ బాగా అర్థం చేసుకోండి. F1 F3 నేను పక్కన డ్రా చేస్తున్నాను చూడండి. F1కి F3కి మధ్యలో మళ్ళీ రిజల్టెంట్ ఉంది. ఓకేనా? F1 ఏమో ఇలా ఉంది, F3 ఇలా ఉంది. రెండింటి రిజల్టెంట్ ఎలానేగా ఉండేది. సో దాన్ని f(1,3) అనుకోండి. ఓకేనా? ఇప్పుడు అది కనుక్కోవాలి. దానికోసం మనం ఏం చేయాలి? పారలోగ్రామ్ లా ఆఫ్ వెక్టర్స్ మనం అప్లై చేయాలి. సో F1కి F3కి మధ్యలో ఎంత యాంగిల్ ఉంది చెప్పండి?
120 degrees ఉంటుంది. ఓకేనా? ఎంత ఉంటుంది? 120 degrees యాంగిల్ ఉంటుంది. ఇది మీకు తెలిసిన విషయమే. అప్పుడు నాకేమొస్తుంది చెప్పండి, ఇక్కడ f(13) ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ f1 ఈజ్ ఈక్వల్ టు f3 కదా, అప్పుడు ఏం రాయొచ్చు, f1 ఈజ్ ఈక్వల్ టు f3 ఈజ్ ఈక్వల్ టు f. అప్పుడు నాకేమొస్తుంది, f(13) ఈజ్ ఈక్వల్ టు అండర్ రూట్ ఆఫ్ f² ప్లస్ f² లేకపోతే f1 స్క్వేర్ ప్లస్ f3 స్క్వేర్ ప్లస్ 2f1 f3 కాస్ తీటా, ప్రస్తుతానికి తీటా అని అనుకోండి. నెక్స్ట్ దాని నుంచి ఏం రాయొచ్చు చెప్పండి, f(13) ఈజ్ ఈక్వల్ టు అండర్ రూట్ ఆఫ్ f1 స్క్వేర్ అంటే f² ప్లస్ f3 స్క్వేర్ అంటే f² ప్లస్ 2f కాస్ తీటా అంటే ఎంత అండి, 120. ఓకేనా? 120 ఎలా అన్నది మీకు తెలుసు. ఓకేనా? నెక్స్ట్ f(13) అంటే ఏం రాయొచ్చు చెప్పండి, ఇంకా దీన్ని సాల్వ్ చేయండి. f² ప్లస్ f² 2f² ప్లస్ 2f² కాస్ ఆఫ్ 120ని కాస్ ఆఫ్ 90 ప్లస్ 30 రాసుకోవచ్చు కదా. అప్పుడు ఏమొస్తుంది చెప్పండి, ఇక ప్యూర్ మ్యాథ్స్ ట్రిగ్నోమెట్రీ. ఓకేనా? ఇక కంప్లీట్ గా ట్రిగ్నోమెట్రీ అప్లై చేయడమే. కాస్ 90 ప్లస్ తీటా సెకండ్ కోఆర్డినేట్ లో ఆల్ సిల్వర్ టీ కప్స్ అప్లై చేస్తే కాస్ ఏమొస్తుంది, నెగిటివ్ వస్తుంది. అంటే అప్పుడు ఏం రాయొచ్చు చెప్పండి, ఓకేనా? 90 వస్తే ఏమవుతుంది, ఆపోజిట్ తీసుకోవాలి, కాస్ కి సైన్ వస్తుంది. కాబట్టి sin 30 అంటే ఎంత, f(13) ఈజ్ ఈక్వల్ టు అండర్ రూట్ ఆఫ్ 2f² ప్లస్ 2f² ఇంటూ -1/2. ఇది ఎలా రాశానో మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. కాస్ 90 ప్లస్ 30 అంటే సెకండ్ కోఆర్డినేట్ లో కాస్ ఏమొస్తుంది, మైనస్ వస్తుంది. ఆల్ సిల్వర్ టీ కప్స్ ప్రకారం కాస్ 90 అంటే మనం ఏం తీసుకోవాలి, కాస్ కి సైన్ వస్తుంది, ఆపోజిట్ వస్తుంది. కాబట్టి sin 30 ఎంత, 1/2. కాస్ అనేది సెకండ్ క్వార్టర్ లో మైనస్ ఉంటుంది కాబట్టి మైనస్. అప్పుడు ఫైనల్ గా ఏమొస్తుంది, 2 క్యాన్సిల్ అయితే f(13) ఈజ్ ఈక్వల్ టు అండర్ రూట్ ఆఫ్ 2f² మైనస్ f². ఫైనల్ గా ఎంత వస్తుంది, రూట్ ఆఫ్ f², దట్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయితే f వస్తుంది. సో ఇప్పుడు మీరు అర్థం చేసుకోండి, f1 కి f3కి మన రిజల్టెంట్ ఎంత వచ్చింది, f వచ్చింది. మళ్ళీ సేమ్ డైరెక్షన్ లో నాకు ఎవరు ఉన్నారు, f2 ఉన్నాడు. ఓకేనా? అర్థమవుతుందా? సో సెంటర్ దగ్గర ఓ దగ్గర ప్లస్ q ఉంటే f1 f3 రిజల్టెంట్ ఇలా ఉన్నాడు, f2 ఇలా ఉన్నాడు. సో ఫైనల్ గా నెట్ f నెట్ ఎంత వస్తుందో చెప్పండి, f నెట్ ఈజ్ ఈక్వల్ టు, ఓకేనా, f(13) ప్లస్ f. ఓకేనా? f(13) ప్లస్ f(2). f(13) అంటే ఎంత, f(2) అంటే ఎంత, f కదా, సేమ్ f1 ఈజ్ ఈక్వల్ టు f2 ఈజ్ ఈక్వల్ టు f3 వచ్చింది కదా. సో దీని నుంచి ఎంత రాయొచ్చు, 2f. సో ఫైనల్ గా 2 ఇంటూ f అంటే ఎంత వచ్చింది చెప్పండి, k ఇంటూ 3q² బై a². ఓకేనా? k ఇంటూ 3q² బై a². సో 2 ఇంటూ k అంటే ఎంత అని చెప్పాను, 1/4πε0 3q² బై a². 2 1s 2 2s. సో ఫైనల్ గా ఎంత వస్తుంది, f నెట్ ఈజ్ ఈక్వల్ టు 1/2πε0 ఇంటూ 3q² బై a². సో దీన్ని మీరు ఆప్షన్స్ లో చూస్ చేసుకోవాలి. ఓకేనా? చూడండి, చూడడానికి చాలా ఈజీగా ఉంది ప్రాబ్లం, చాలా సింపుల్ గా ఇచ్చాడు. దీన్ని సాల్వ్ చేయడానికి మనం ఎంత మ్యాథ్స్ యూజ్ చేసుకోవాల్సి వస్తుందో, మీరు ఫస్ట్ టైం వింటున్నారు కాబట్టి ఇది కొంచెం మీకు లెంతీగా అనిపించవచ్చు. ఎవరికైనా అర్థం కాకపోతే వీడియో పాస్ చేసి మళ్ళీ వినండి. ఈ ఒక్క మోడల్ మీకు చాలా ఇంపార్టెంట్. ఇలా మీకు వాడు ఏ షేప్ ఇచ్చినా సరే, స్క్వేర్ ఇచ్చినా, మామూలుగా నార్మల్ ట్రయాంగిల్ ఇచ్చినా, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఇచ్చినా, ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఇచ్చినా, లేదా ఒక స్ట్రైట్ లైన్ అంటారు, ఓకేనా, అలాంగ్ x యాక్సిస్ అంటాడు, y యాక్సిస్ అంటాడు, ఎలా అయినా ఇవ్వనండి. మనం ఇక్కడ మైండ్ లో పెట్టుకోవాల్సిన కోర్ కాన్సెప్ట్ ఏంటి, ఇచ్చిన ఇన్ఫర్మేషన్ డయాగ్రామ్ గా డ్రా చేసుకోవాలి. q1 q2 కు మధ్య ఉన్న డిస్టెన్స్ ఎంతో కనుక్కోవాలి. ఓకేనా? ఒక్కొక్కసారి డయాగోనల్స్ కనుక్కోవాల్సి వస్తుంది, స్క్వేర్ తీసుకుంటే డయాగోనల్ కనుక్కోవాల్సి వస్తుంది. సో ఎక్కడైనా స్క్వేర్ లో కానీ ఎక్కడైనా రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కనిపించిందంటే మనం అన్నోన్ సైడ్ కనుక్కోవడానికి మనం పైథాగరస్ థియరం అప్లై చేసుకోవాలి. దాని తర్వాత సేమ్ డైరెక్షన్ ఉంటే చెప్పాను కదా, ప్రాపర్టీస్ ఆఫ్ చార్జెస్ లో చార్జెస్ కెన్ బి ఎడిటివ్ అని చెప్పాను కదా. సో ఫోర్స్ అనేది వెక్టార్ కాబట్టి వెక్టార్ ఎడిషన్ ప్రాపర్టీస్ యూస్ చేసేసి
మళ్ళీ ఫోర్స్ అనేది వెక్టార్ కాబట్టి రెండు ఫోర్సెస్ ఉన్నప్పుడు రిజల్టెంట్ అప్లై చేయాలి కదా. మీకు సింపుల్గా అర్థం చెప్పాలంటే చూడండి, F1 నేను ఇక్కడ సెంటర్ దగ్గర ఉన్న చార్జ్ Q అనుకోండి. F1 అనేది నన్ను ఇలా అట్రాక్ట్ చేస్తుంది, అంటే ఇలా నన్ను పుష్ చేస్తుంది, ఇటువైపు లాగుతుంది. F3 అనేది ఇటువైపు లాగుతుంది. హైలైట్ ఏంటి, ఈ రెండు ఈక్వల్గా ఉన్నాయి. సో ఒకవేళ F1 ఎక్కువ F2 తక్కువ అయితే ఏది ఎక్కువ ఉంటే నేను అటు వెళ్ళిపోతాను. కానీ ఇక్కడ ఏమైంది, రెండు ఈక్వల్గా ఉన్నాయి. సో ఒకళ్ళు నన్ను ఈ చేయబట్టుకుని ఇలా లాగుతున్నారు, ఇంకొకరు ఈ చేయబట్టుకుని ఇలా లాగుతున్నారు. అప్పుడు నేను ఎటు ట్రావెల్ చేస్తాను మీరు చెప్పండి? రెండింటి రిజల్టెంట్ డైరెక్షన్లో ఎలా ట్రావెల్ చేస్తాను? ఇక్కడ జరుగుతుంది కూడా ఇదే. అందువల్లే మనం F13 కనుక్కోవాల్సి వచ్చింది. సో దానికోసం మళ్ళీ పారలోగ్రామ్స్ ఆఫ్ వెక్టార్స్ యూజ్ చేసుకొని మనం సాల్వ్ చేసాము. ఫైనల్గా అయింది వచ్చిన F13 అనేది F13 అనేది F2 ఉన్న డైరెక్షన్లోనే ఉంది చూడండి. సో F2 ఇలా ఉంది, F13 ఇలా వచ్చింది. అందువల్ల రెండింటిని ఏం చేసుకున్నాం, మనం యాడ్ చేసుకున్నాము. సేమ్ డైరెక్షన్ ఉంటే యాడ్ చేస్తాం, ఆపోజిట్ డైరెక్షన్ ఉంటే మైనస్ చేస్తాం. ఈ విషయం మీకు తెలిసిన విషయమే. సో ఫైనల్గా మనకు వచ్చిన ఈక్వేషన్ ఇది. సో ఇలా మీరు ఏ ప్రాబ్లం అయినా కూలుంబ్స్ ఇన్వర్స్ స్క్వేర్ లాకి సంబంధించి సాల్వ్ చేయొచ్చు. మీకు ఫిజిక్స్ సంబంధించి ఎలాంటి డౌట్ ఉన్నా మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ.